నేడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్డిల ఆధిపత్యం తగ్గిందని కాదు, అధిష్టానం తగ్గించారని చర్చ జరుగుతోంది. ఈ చర్చలకు నిదర్శనం ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణతో పాటు మొత్తం మంత్రివర్గంలో రెడ్లు తక్కువ కనిపించడం. యనమల రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవుల నియామకాల్లో ఒక అంశం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల ఆధిపత్యానికి పార్టీ అధిష్టానం బ్రేక్ వేసినట్లు మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం కన్నా హోలు మొత్తం మీద రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదిపినట్లు అర్థమవుతోంది. మామూలుగా ఏ ప్రభుత్వంలో అయినా రెడ్లు కీలక పాత్ర పోషిస్తారన్న విషయం తెలిసిందే. జనాభా దామాషాతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే టికెట్లు పొందడంలో గెలిచిన తర్వాత మంత్రివర్గంలో రెడ్లకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది. సమైక్య రాష్ట్రాన్ని పక్కన పెట్టి తెలంగాణలో కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకున్న ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ మంత్రివర్గంలో 6 మంది రెడ్లు మంత్రులుగా పనిచేశారు. 2014 నుండి 23 మధ్యకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయని నరసింహారెడ్డి, గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, చర్లకోల లక్ష్మారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా పనిచేశారు. పోచారంను మంత్రి పదవి నుండి తప్పించిన కీలకమైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారు. 18 మంది ఉండే కేబినెట్లో కేసీఆర్ కూడా 6 మంది రెడ్లకు అవకాశం ఇచ్చారంటేనే రెడ్ల హవా ఏ స్థాయిలో నడిచిందో అర్థం చేసుకోవచ్చు. తాను లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదని అనుకునే కేసీఆర్ కూడా 6 రెడ్లను మంత్రులుగా తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్ల సంఖ్య రేవంత్తో కలుపుకొని 4కు మాత్రమే పరిమితమైందంటే అర్థమేమిటి? ఉద్దేశపూర్వకంగానే అధిష్టానం రెడ్ల ఆధిపత్యానికి బ్రేకులు వేసినట్లు అర్థమవుతుంది. తాజా విస్తరణలో రేవంత్ మార్క్ కన్నా అధిష్టానం చాయిసే ఎక్కువగా కనబడుతోంది. విస్తరణలో నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోసం రేవంత్ చాలా పట్టుబడినట్లు పార్టీ వర్గాలు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం రేవంత్ ఒత్తిడికి తలొంచలేదని పార్టీ వర్గాలు చెప్పాయి. ఒత్తిడికి తలంచకపోగా ఎస్సీలో ఇద్దరితో పాటు బీసీను తీసుకోవాలని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. విస్తరణలో ఎవరిని తీసుకోవాలో కూడా రేవంత్కు అధిష్టానమే సూచించినట్లు తెలిసింది. స్థానికమే కీలకమా? అధిష్టానం ఆలోచనల ప్రకారం రెండు అంశాలు కీలకంగా అర్థమవుతోంది. అవేమిటంటే ప్రభుత్వంతో పాటు పార్టీలు కూడా రెడ్ల ఆధిపత్యాన్ని వీలైనంతగా తగ్గించడం. రెండోదేమిటంటే తొందరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా వీలైనంతలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేయడం. మంత్రివర్గంలో రెడ్లు నలుగురంటే ఎస్సీలో స్పీకర్తో కలుపుకొని 5, బీసీలు 3, ఎస్టీ ఒకరున్నారు. తాజాగా ప్రకటించిన పార్టీ పదవుల్లో కూడా బడుగు బలహీన వర్గాలకే అధిక ప్రాధాన్యత దక్కటం ఇందులో భాగమని అనుకోవాలి. పీసీసీకి 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులను అధిష్టానం ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షుల్లో 8 మంది బీసీలు, 5 ఎస్సీలు, 2 ఎస్టీలకు చోటు దక్కింది. అంటే 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలే 15 మంది ఉన్నారు. అలాగే 69 మంది ప్రధాన కార్యదర్శులు, 26 మంది బీసీలు, ఎస్సీలు 9 మంది, ఎస్టీ నేతలు 4కి అవకాశం దక్కింది. 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలే 39 మంది ఉన్నారు. జిల్లాల అధ్యక్షులతో పాటు సీనియర్ నేతలతో తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనేకసార్లు చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సీనియారిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలని మీనాక్షి అగ్రనేతలకు రిపోర్ట్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు టాక్. బీసీలకు పెద్దపీట. బీఆర్ఎస్, బీజేపీలో సామాజిక వర్గాల సమతూకం లేదా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసేంత సీన్ లేదని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటోంది. అందుకనే ఆ పనేదో తానే చేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు సాధ్యం కాకపోయినా పై వర్గాలకు సర్ది చెప్పుకోవచ్చన్నది అధిష్టానం ఆలోచనగా కనబడుతోంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణలో ఒక బీసీకి ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకాల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలను నియమించింది. ఏదేమైనా ప్రభుత్వంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రెడ్ల ఆధిపత్యానికి అధిష్టానం బ్రేకులు వేసినట్లు అర్థమైపోతుంది. నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభాతో పాటు పోల్చితే రెడ్డి సామాజిక వర్గం జనాభా తక్కువే. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రూపంలో అధిష్టానానికి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పుడు రేవంత్ కూడా వైఎస్ఆర్ స్టైల్లోనే నడుస్తున్నారనే అనుమానం అధిష్టానంలో మొదలైనట్లు అనుమానంగా ఉంది.
గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో సుమారు 43 మంది ముఖ్యమంత్రిగా రేవంత్‌కే ఓట్లేశారు. అప్పట్లో అనివార్య పరిస్థితుల్లో రేవంత్‌ను అధిష్టాన ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినా రాను రాను రేవంత్‌లో రెడ్డి ఆధిపత్యం పెరిగిపోతున్నట్లు గుర్తించినట్లుంది. అందుకనే కట్ చేయాలన్న ఉద్దేశ్యంతో మంత్రివర్గంతో పాటు పార్టీలో రెడ్ల ప్రాధాన్యతను తగ్గించేసింది. భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సిందే.